మొదటి భార్యకి రెండో భార్యకి యుద్ధం, అది చూడడానికి కాలనీ అంతా సిద్ధం. కొడితే బాల్ బల్మట్ట సర్కిల్లో పడాలి. తను చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అయ్యో, ఆంటీ అయితే పడిపోయిందే, లగట్లేదు. మ్యాచ్ అయితే క్రేజీగా ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం సెనగల్ కంట్రీ దకార్లో ఉన్నాం. సో ఈ దకార్ అనేది క్యాపిటల్ సిటీ అనమాట. ఈరోజైతే ఒక క్రేజీ వీడియోతో అయితే వచ్చేసా. సో వీడియో ఏంటంటే, నేను ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాను. ఫుట్బాల్ మ్యాచ్లో అంత క్రేజీగా ఉంది, ఏ రొనాల్డో వస్తున్నాడా మెస్సీ వస్తున్నాడా అన్నట్టు అనుకోకండి. ఈ ఫుట్బాల్ మ్యాచ్ గురించి నా హోస్ట్ చెప్పారనమాట నాకు. సో మల్టిపుల్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు. సో మొదటి భార్యకి రెండో భార్యకి ఆ టీంకి అయితే మ్యాచ్ అవుద్ది అనమాట. అంటే సో మొదటి భార్యలందరూ ఒక టీం అనమాట, రెండోసారి పెళ్లి చేసుకున్న భార్యలందరూ ఒక టీం అనమాట. సో ఈ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకోండి, ఆ 3వ పెళ్ళోళ్ళు 4వ పెళ్ళోళ్ళు వచ్చి రెండో భార్య టీంలో అయితే ఆడతారనమాట. సో ఇప్పుడు మొదటి భార్య టీంకి రెండో భార్య టీంకి జరిగే మ్యాచ్ అయితే మీకు చూపిస్తాను, చాలా క్రేజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే వీళ్ళందరూ ఆ ఫుట్బాల్ మ్యాచ్కి అయితే వెళ్తున్నారనమాట. సో కొందరు అయితే వైట్ జెర్సీలు వేసుకొని ఉన్నారు, కొందరు అయితే బ్లూ జెర్సీలు వేసుకొని ఉన్నారు. నాకైతే భలే ఎగ్జైటింగ్గా ఉంది. అసలు వీడియో తీనేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే అందరూ లేడీసే కదా. అండ్ ఈ మ్యాచ్ అసలు ఎందుకు నిర్వహిస్తారో ఏంటో మన ఫ్రెండ్ అడిగి తెలుసుకుందాం. తినే మన హోస్ట్ అనమాట. ఇక్కడ నేను ఈ దకార్లో స్టే చేసిన రోజులు మనోడే హోస్ట్ చేస్తా అన్నాడు. వై దే కీప్ దిస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్ ఫుట్బాల్ మ్యాచ్? Yeah, we do this event every December, every year. Like first wife, again second wife. Because in Senegal, people can take more than one wife. And every December, we organize football match, football game. First wives against second wives. చిన్న డాన్సింగ్ సెరమనీలా అవుతుంది. పీపుల్ అందరూ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలే. సో అందరు రెడీ అవుతున్నారు అనమాట. ఇదిగోండి చూడండి, ఆ బ్లూ టీము తర్వాత ఇటువైపు వైట్ టీ షర్ట్లు వేసుకుని కొందరు ఉన్నారు. అందరూ అయితే రెడీ అవుతున్నారు. అది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తీవ్రంగా డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి వీళ్ళందరూ ఫస్ట్ భార్యలు అనుకుంటా. అందరూ బాగా యంగగానే ఉన్నారే. నాకు తెలిసి వీళ్ళు అయితే సెకండ్ భార్యలు అయి ఉంటారు. అటువైపు ఇంకొక టీం ఉంది, వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ భార్యలు అయి ఉంటారు. కొంచెం ఓల్డ్గా కనబడుతున్నారు. క్రౌడ్ మాత్రం మామూలుగా గ్యాదర్ అవ్వట్లేదు. చూడండి, కుర్రోళ్ళు నుంచి మొత్తం అంకుళ్ళు ఆంటీలు అందరూ అయితే వచ్చారు. అటువైపు కొందరు సపోర్టింగ్ ఉన్నారు, ఇటువైపు కొన్ని స్పెషల్ చైర్లు వేసారనమాట, ఎవరైనా వీఐపీల కోసమేమో. 2 టీంలు గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాయి. మ్యాచ్కి ముందు మ్యాచ్కి తర్వాత సినారియోలు అనమాట. ఆంటీ చూడండి, మరి మామూలుగా డ్యాన్స్ వేయట్లా, అసలు ఎరగదీసేలా ఉందిగా మ్యాచ్. నాకైతే ఈ సినారియో చూస్తుంటే లారెన్స్ సినిమాలో డైలాగ్ అయితే గుర్తొస్తుంది. మొదటి భార్యకి రెండో భార్యకి యుద్ధం, అది చూడడానికి కాలనీ అంతా సిద్ధం. ఇప్పుడైతే నేషనల్ యాంథమ్ ప్లే చేశారనమాట. మీరే చెప్పండి, మనం మొదటి భార్య తరపు వాళ్ళకైతే సపోర్ట్ చేద్దామా, లేకపోతే రెండో భార్య తరపు వాళ్ళకి సపోర్ట్ చేద్దామా? నాకైతే ఈ గ్రీన్ బట్టలు వేసుకున్నారు కదా, వీళ్ళైతే రెండో భార్య తరపు వాళ్ళు అనిపిస్తుంది. సో వీళ్ళు కొంచెం యంగ్గా ఉన్నారనమాట. సో మనం అయితే ఈ గ్రీన్ వాళ్ళకే సపోర్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను గ్రీన్ టీంకి సపోర్ట్ చేస్తాను, మీరైతే బ్లూ టీంకి సపోర్ట్ చేయండి. బ్లూ టీం నాకు తెలిసి మొదటి భార్య టీం అనమాట. సో మీరు మొదటి భార్య టీము, నేను రెండో భార్య టీం అనమాట. ఈ మ్యాచ్ని కవర్ చేయడానికి లోకల్ టీవీ ఛానళ్ళు కూడా వచ్చారనమాట. ఇది కూడా మైక్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళని అడుగుదామని అనుకుంటా. మరి అది తన్నండి, తన్ను అది ఇటు పడితే అటు తన్నేసుకుంటున్నారు వీళ్ళు.
అంటే లేదు, ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు అంత ప్రొఫెషనల్గా ఏం ఆడరు. బట్ అది అమ్మా ఇలా కళ్ళద్దాలు పెట్టుకున్న ఆంటీ అయితే చూడండి, వీళ్ళందరూ తొండి ఆడుతున్నారని చెప్పి గొడవ పడుతుంది అనమాట. సో రెఫరీ వచ్చి మళ్ళీ బాల్ తీసుకొని కొత్త బాల్ అయితే ఇచ్చారు. ఆ బాల్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ చేశారు, అందుకని ఆ బాల్ ఇసిరేశారు. ఇప్పుడు కొత్త బాల్తో అయితే ఆడుతున్నారు. ఇప్పుడు ఆంటీ అయితే తనడానికి రెడీగా ఉంది. తంతే గోల్ వెళ్ళిపోలే, ఆంటీ తనలా, ఆ పాప అయితే తన్నింది. తను తను అద్ది 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 పట్టించుకుంది అద్ది 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 అద్ది. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్లో ఎక్కువ ఫౌల్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఎటుపడితే తినేస్తున్నారు బాల్. సో రెఫరీ వచ్చి మధ్యలో ఆపేస్తున్నాడు. ఇసిరాడు అద్ది 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 నా మీదకి వచ్చేస్తుంది బాల్. అబ్బా అబ్బా చేతితో పట్టించుకుంటున్నారండి బాల్. నా క్రేజీ ఫుట్బాల్ మ్యాచ్ ఇది అయితే. మళ్ళీ బాల్ అయితే తీసేస్తున్నారు. అది అది ఇది ఇసిరారు. చేతితో పట్టించుకుంటున్నారు బాల్ని. బాల్ అయితే చేత్తో పట్టించుకుంటాను అనమాట. నార్మల్గా ఫుట్బాల్లో అసలు చేత్తో పట్టుకోకూడదు కదా, ఓన్లీ గోల్ కీపర్ తప్ప ఇంకెవరో చేత్తో పట్టుకోకూడదు కదా బాల్. ఆంటీలు అయితే చేత్తో ఆపేస్తున్నారు అనమాట బాల్. చూసిన చాలు కానీ పద సినిమాకి వెళ్దాం. రే ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా? అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. అయ్యో ఆంటీ అయితే పడిపోయిందే, లగట్లేదు. అమ్మ 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 పట్టించుకుంది మళ్ళీ ఆంటీ. బాల్ అక్కడే పెట్టే, ఎందుకు చేత్తో పట్టుకున్నావు అని చెప్పి అంటున్నారు మళ్ళీ. ఇదిగోండి తనక్క తంతే గోల్ లోపలికి వెళ్ళిపోవాలి అంతే. కొడితే బాల్ బల్మట్ట సర్కిల్లో పడాలి. తన్నబోతుంది. జెంటిల్ పాస్. మళ్ళీ అక్కడే పెట్టేశారు బాల్. ఒక పక్క ఏమో రిపోర్టర్ అక్క అయితే రిపోర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ జరిగే మ్యాచ్ లైవ్లో. అది అమ్మ చూడిపోయింది. ఎవరైనా ఒక్కసారైనా గోల్ కొడితే చూడాలనిపిస్తుంది నాకైతే. హోరాహోరీగా అయితే తన్నేసుకుంటున్నారు, కింద పడిపోతున్నారు అక్కలందరూ. అద్ది 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 చిన్న తొక్కిసలాట జరుగుతుంది అక్కడైతే. గోల్ 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 ఆల్మోస్ట్ గోల్. ఫైనల్గా ఒక గోల్ అయితే సాధించారు మా గ్రీన్ టీం వాళ్ళు. ఇప్పుడే కదా గోల్ కొట్టారు, జస్ట్ చిన్న బ్రేక్ అనమాట, రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళు అసలు గోల్ ఎందుకు వదిలేసావు అని చెప్పి గోల్ కీపర్ని తిడుతున్నారు అనమాట ఫుల్గా. మ్యాచ్ని చూడడానికి మాత్రం చుట్టుపక్కల వీధులు అందరూ అయితే చేరుకున్నారు ఇక్కడికి.
యాక్చువల్గా ఇందాక గ్రీన్ టీమ్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. పాప మళ్ళీ ఒక గోల్ కొట్టారు. ఈ మొదటి భార్యలు ఇంకా గోల్ కొట్టలేదు, చాలా బాధగా అనిపిస్తుంది. సో రెండో భార్యలకు ఇంతసేపు మనం సపోర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మొదటి భార్యలకు కూడా సపోర్ట్ చేసి గోల్ అయితే కొట్టేద్దాం. అలా అయినా ఇప్పుడు నేను బ్లూ టీమ్కి సపోర్ట్ అనమాట, మీరు గ్రీన్ టీమ్కి సపోర్ట్ చేయండి. అంటే మీరు రెండో భార్యలకు సపోర్టు, నేను మొదటి భార్యకి సపోర్ట్. ఇప్పుడు మొదటి భార్యలు కొంచెం ఏజ్ అయ్యి కొంచెం ఓల్డ్గా ఉన్నారు, అందుకని చెప్పి రెండో భార్యలు అసలు కొంచెం మరీ లేతగా ఉన్నారు కదా, దడ తన్నేస్తున్నారు బాల్ని ఎగరేసి. మొదటి భార్యల టీంలో అయితే ఆంటీలు కొంచెం బొద్దుగా కొంచెం కష్టపడుతున్నారు తన్నడానికి. ఓ ఏం తన్నింది ఆంటీ, అద్ది మనం ఏ టీంకి సపోర్ట్ చేస్తే ఆ టీంలో గోల్ మామూలుగా ఉండదు. మొదటి భార్యలకు అయితే మనం గోల్ సంపాదించాం ఫైనల్గా. ఇదేంటి గోల్ కాదంట, రెఫరీ ఏమో గోల్ కాదంటున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఫైనల్గా మొదటి భార్యల టీం గోల్ సంపాదించింది అనుకుని ఆనందపడ్డాను, బట్ గోల్ అయితే సంపాదించలేకపోయారు. ఫైనల్గా గోల్ కొట్టబోతున్నారు. కొట్టండి మొదటి భార్యలు, రెండో భార్యలు గోల్ కొట్టండి. ఏం జరుగుతుంది అక్కడ? అయ్యా భలే కాపాడింది గోల్ కీపర్. వేణు మనం ఇప్పుడే చూడొచ్చు, చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నారు. సో ఆ టీంకి ఈ టీంకి ఒక బకెట్ నిండా వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళి అందజేస్తున్నారు అన్నమాట టీం మెంబర్స్. ఇదిగోండి, మొదటి భార్యలో దగ్గర రెండో భార్యలో దగ్గర అయితే కూర్చొని అసలు స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట, ఎలా గోల్స్ కొట్టాలి, ఎలా గెలవాలి అని. సో మధ్యలో చీర్ లీడర్స్ అనుకుంటా వచ్చి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మొదటి భార్యలు మళ్ళీ గోల్ కొట్టారు. సో మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫైనల్గా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో ఈరోజు డ్రా మ్యాచ్ అనమాట. సో ఇద్దరికి కప్ ఇచ్చారు, ఇద్దరికి ప్రైజులు ఇచ్చారు. Initially, the game is first wife, second wife, but third and fourth wives they play in second wife team. But in Senegal, it's not illegal, like marrying like two men. Yeah, people here can take like up to 4 wives, 1 to 4. It's illegal. Yeah, Okay. It's illegal here. And it was a very nice experience, like having first wives against second wives. సో మనోడు మేబీ నెక్స్ట్ ఇయర్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. యూఆర్ మేబీ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ డిసెంబర్లో 2 వైఫ్స్ని ఇద్దరిని ఫుట్బాల్ మ్యాచ్కి అయితే పంపించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్. ఐ డోంట్ నో దిస్. I think your viewers will like the video. సో క్రేజీ మ్యాచ్ అయితే చూసాం కదా, మీకైతే చాలా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా యూనిక్ థింగ్ అనమాట. సో ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ మ్యాచ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో రెండు టీములు ఈక్వల్ స్కోర్ 2 గోల్స్ అయితే కొట్టారనమాట. సో అందుకని ఇద్దరికి కప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ గిఫ్ట్లుగా ఏంటంటే వీళ్ళకి జుత్తు ఎక్కువ పెరగదు కదా, సో అందుకని చెప్పి వాళ్ళు బ్రైడ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. సో బ్రైడ్స్ అంటే ఆఫ్రికన్ హెయిర్ స్టైల్కి ఉంటుంది కదా, సో బ్రైడ్స్ లాగా. సో గిఫ్ట్ కింద ఒక్కొక్కరికి అంటే టీంలో ఎంతమంది ఉన్నారో అందరికీ అయితే అది ఇచ్చారు, అంటే కప్పు కాకుండా. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ బాయ్.
మ్యాచ్ అయితే ముగిసిపోయింది. ఇదిగోండి కప్పు పట్టుకొని అందరూ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. చాలా బాగా జరిగింది మ్యాచ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక కొత్త విషయాన్ని అయితే చూశాను ఈరోజు. ఒక క్రేజీ విషయాన్ని మీకు చూపించాను కూడా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.